అక్కడ తెలుగుదేశం బోర్డు పెద్దది ఉండేది, అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి. ఇంటికి ఉచిత కుళాయిని కూడా అన్నారు. అవన్నీ జరుగుతుంటాయి. 5 రూపాయలకి వెళ్ళి మనం బాటిల్ కొనుక్కొచ్చుకునే కాన్సెప్ట్ పెట్టారు. అక్కడ ఆ ఏరియాలో బోర్డు కనబడతా ఉంటది కదా, అట్లాగే ఇప్పుడు ఇది బోర్డు కనబడతా ఉంటది. ఇంకోటి ఏంటంటే ఆ ఏరియాలో ఇప్పుడు ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఇది మా 2047 విజన్లో భాగంగా రోడ్డు వేస్తున్నాం. ఇప్పుడు రేపు పొద్దున ఈ జరగబోతున్నాయి మనకి. స్టేట్ రోడ్స్ అన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేసేయబోతున్నారు, లైక్ టోల్ గేట్లు ఇవన్నీ. అది 2047 విజన్లో భాగం అని చెప్తారు రేపు పొద్దున. దేశం ఏముంది దీంట్లో గుర్తింపు రావడానికి? ఏమైనా చేస్తే కదా అక్కడ ఎమ్మెల్యే కొత్తగా గుర్తింపు ఎప్పుడు వస్తుంది? ఇందులో భాగంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 10 కోట్లు ఇచ్చి నియోజకవర్గంలో నీ రిలేటెడ్ పెట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బియ్యందే ఉందండి, ప్రతి సీజన్లో వడ్లు తడిచిపోయి నాశనం అవుతున్నారు కదా రైతులు. ఈ 10 కోట్లు ఇచ్చి 10 గోడౌన్లు కట్టి వాళ్ళకి ఇస్తే కదా బాగుపడేది. లేదు ఆక్వా వాళ్ళకే ఉంది, ఈ 10 కోట్లు పెట్టి వాళ్ళకి సంబంధించి స్టోరేజ్కి సంబంధించి ప్రాసెసింగ్ సిస్టమ్ ఏదో పెడితే కదా బాగుపడేది. టమోటాలు ప్రాసెసింగ్ యూనిట్ ఆ ఏరియాలో పెట్టిస్తే కదా బాగుపడేది. 10 కోట్లు 25 కోట్లు డబ్బులు ఇచ్చి చేస్తే కదా. 10 లక్షలు ఇస్తే ఏమవుతుంది? నెలవారీ అద్దెలు వస్తాయి. వీళ్ళు ఏం చేయాలి? ఆ P4 వాళ్ళతో మాట్లాడి డొనేషన్లు